హే గాయ్స్, వెల్కమ్ టు కుషివల్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ ఆఫ్ ఇడ్లీ పిండిని తీసుకుంటున్నానండి. అలాగే 1 కప్ బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. 1 కప్ మైదా పిండి కూడా యాడ్ చేస్తున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకుంటున్నానండి. అలాగే పచ్చిమిర్చి, కొద్దిగంత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. అలాగే జీలకర్ర, కొద్దిగంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడైతే నేను పుల్ల పెరుగు మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే పుల్లటి పెరుగు వల్ల పునుగులు అనేది పులుపు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి చిన్నగా ఇలా పునుగులు వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడైతే నేను బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. అలాగే నేను సెకండ్ టైం కూడా వేసుకుంటున్నాను, నాకు ఇంకా పిండి ఉంది కాబట్టి. ఈ వాతావరణానికి ఈవినింగ్ టైంలో ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడిగా పునుగులు వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. అలాగే నేను పిండి మొత్తం వేసేసుకున్నానండి. అంతే అండి, టేస్టీగా ఉండే పునుగులు రెడీ. పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈ పునుగులని మీరు అల్లం చట్నీతో తినొచ్చు, టమాటో చట్నీతో అయినా తినొచ్చండి. టేస్ట్ ఎలా అయినా చాలా బాగుంటాయి. Thanks for watching, and please subscribe to Kushivals for more updates. Thank you so much.